ఛానల్‌లకు క్షణార్థులు వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. తెలంగాణ రైతు భరోసా పథకానికి సంబంధించి రైతు బంధు, రైతు భరోసా పథకానికి సంబంధించి అయితే ఈ డబ్బులు అనేవి అయితే పూర్తిగా అసలు ప్రభుత్వం అనేది ఎందుకు వేయలేకపోతుంది, నిజంగా డబ్బులు అనేవి ప్రభుత్వం అనేది ఎందుకు వేయలేకపోతుంది, అలాగే మరి ఈ డబ్బులు ఎవరికైతే 4 నుండి 5 ఎకరాల వరకు అయితే విడుదల చేసిరన్నమాట. ఈ 4,000 కోట్లు విడుదల చేసిరని అయితే మనకు నిన్ననైతే మాట్లాడడం జరిగిందనమాట. ధరణి పెండింగ్లో ఉన్న దరఖాస్తులను అయితే స్వీకరించిన తర్వాత ఈ యొక్క రైతు భరోసా డబ్బులకు సంబంధించి కూడా రాష్ట్ర ప్రభుత్వంపై అయితే చాలా ఒత్తిడి అయితే పడ్డట్టు తెలుస్తుంది. ఇటీవల మనకు చూసుకున్నట్టయితే గుడ్ న్యూస్ అంటే అయితే మనకు ఒక న్యూస్లోనైతే చూస్తున్నాం అన్నమాట. ఇప్పుడే వచ్చిందన్నమాట ఈ యొక్క న్యూస్కి సంబంధించి. యాసంగి సీజన్ ధాన్యం కొనుగోలు బోనస్ చెల్లించడంపై అయితే ప్రభుత్వం అయితే కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది. ధాన్యం సేకరించిన వెంటనే ధాన్యం వాటినైతే రైతులకు క్వింటాలకు 500 రూపాయల బోనస్ జమ చేసేలా కార్యాచరణ అయితే మొదలెట్టింది. ఈ సీజన్ 30 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం వస్తుందని అంచనా వేస్తుండగా 1,500 కోట్లు అవసరం కానున్నాయి. కాగా ఇప్పటివరకు చూసుకున్నట్టయితే ఈ యొక్క రైతు భరోసా పథకానికి సంబంధించి చాలామందికి అయితే డబ్బులు అయితే పడ్డట్టు అయితే తెలుస్తుంది అనమాట. అక్కడక్కడనైతే డబ్బులు అయితే పడ్డట్టు అయితే తెలుస్తుంది. రైతు భరోసా పథకం ఏదైతే ఉందో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు అయితే అప్డేట్ అయితే ఇచ్చినట్టయితే తెలుస్తుంది అనమాట. ఆ రైతులకైతే మనకు రైతు భరోసా డబ్బులు ఏవైతే ఉన్నాయో చాలామందికి అయితే తెలంగాణలో కానివ్వచ్చు పలు జిల్లాలోనైతే డబ్బులు అనేవి అయితే కొంతమందికి వరకు అయితే వేసామని చెప్పడం జరిగింది. అయితే అకాల వర్షాలకు ఎదురుగాలులతో పంట వ్యవసాయ రైతులకు ఈ ఏదైతే వాతావరణం ఉంచిందో దీనికి సంబంధించి అయితే 10,000 రూపాయల చొప్పున నష్టపరిహారం ఇవ్వాలని అయితే రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించినట్లయితే తెలుస్తుంది. రాష్ట్ర బడ్జెట్ వెంటనే ఈ యొక్క ఎవరైతే ఉన్నారో ఈ నష్టపరిహారం కింద క్వింటాల్కి అయితే దీనికి సంబంధించి అయితే ప్రాసెసింగ్స్ అయితే జరుగుతున్నాయి అన్నమాట. అయితే రైతు భరోసాకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఏమని చెప్పిందంటే 4 ఎకరాల వరకు అయితే విడుదల చేయడం అయితే జరిగింది. మేము ఇప్పటి వరకు 5,000 కోట్ల రూపాయలు అయితే మేమైతే విడుదల అదనపు బడ్జెట్ అన్నమాట. ఏదైతే ఉందో 18,000 రూపాయల కోట్లు అయితే ఈ యొక్క అదనపు బడ్జెట్ అన్నమాట. ఆ 18,000 కోట్ల నుంచి చూసుకున్నట్టయితే కేవలం ఇప్పటి వరకు రైతు భరోసాకి 5,000 కోట్లు మాత్రమే ఖర్చు చేసిందన్నట్లయితే తెలుస్తుంది రాష్ట్ర ప్రభుత్వం. మరోపక్క చూసుకున్నట్టయితే రైతన్నలకు అయితే ఈ యొక్క ఏవైతే హైకేషన్ విధంగానే ఇప్పుడు హైకేబుల్లో వచ్చేసి ధాన్యం కొనుగోలు అయితే కొనాలనైతే ఆదేశాలు అయితే లేవు. ఇప్పటికే రైతన్నలు అయితే బాగా తిప్పలైతే పడడం అయితే జరుగుతుంది. ఒక ప్రభుత్వం వచ్చి నుండి రైతు భరోసాకు సంబంధించి అలాగే పలు పథకాలకు సంబంధించి కూడా ఇంకా అయితే పూర్తి స్థాయిలోనైతే అమలు చేయట్లేదు అన్నమాట. సో మీ అభిప్రాయం వచ్చేసి తప్పకుండానైతే తెలియజేయండి. అలాగే మీ యొక్క జిల్లాలో ఇంతవరకు రైతు భరోసా డబ్బులు అనేవి పడ్డాయో లేదో తప్పకుండానైతే ఒక కామెంట్ రూపంలో వచ్చేసి తెలియజేయగలరు అన్నమాట. సో ఈ యొక్క ఇన్ఫర్మేషన్ అనేది మీ అందరికీ ఎంతో యూస్ఫుల్ అయితే అవుతుంది. సో జై కిసాన్ జై జవాన్ అన్నమాట. సో మళ్ళీ కలుసుకుందాం.